నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ హోల్డ్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ, తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన. మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యేల ఖర్చుపై భారీ ఆఫర్. దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీల ప్రారంభానికి దోస్తీ. ఈటలకు చెక్ పెట్టేందుకు ప్రోత్సహిస్తున్న పార్టీలోని ఓ వర్గం. అయితే మొదటి నుంచి కూడా ఈటలకు అండ్ రాష్ట్ర నాయకత్వానికి పడతలేదు. కొంచెం అంటి ముట్టనట్టుగా ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. తర్వాత ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే మళ్ళీ ఇందులోనే కొంతమంది ఈటలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నం. మల్కాజిగిరి టికెట్ నెక్స్ట్ వీళ్ళ ప్రీతిరెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు లోకల్ నాయకత్వం ఏం చేస్తారంటే ప్రీతిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారట. కానీ దీని గురించి హైకమాండ్ ఏం ఆలోచన చేస్తుందంటే లోకల్లో ఉన్న నాయకులను అడుగుతుంది. ఏంది ఎట్లా ఏం చెప్తారంటే ఆయన ఆల్రెడీ హుజురాబాద్ పోతాడు. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాడు. అక్కడ ఓడిపోయినందుకు ఇక్కడ మరి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెప్తారు. దాదాపు ఫైనల్ ఖరారైనట్టే. మల్లారెడ్డి బీజేపీలోకి ఖరారైండు, పోతాడు. ఇక అట్లనే బీఆర్ఎస్ నుంచి చాలామంది కూడా వలస వెళ్ళేది ఈ 2 నెలలలో క్లియర్ కట్గా తెలిసిపోద్ది. ఎందుకంటే అక్కడ కవిత పార్టీ పెట్టింది. దాదాపు గంగుల కమలాకర్ కూడా పార్టీని వదిలే అవకాశం ఉంది బీఆర్ఎస్ని. పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఇట్లా కొంతమంది ఉన్నారు. దాదాపు ఒక 20 మంది బీఆర్ఎస్ని వదిలి వివిధ పార్టీలకు పోయే అవకాశం ఉన్నది. ఇక్కడ మల్లారెడ్డి కోడలికి దక్కని స్పష్టమైన హామీ. భవిష్యత్తులో టికెట్ అంశంపై క్లారిటీ ఇవ్వని బీజేపీ. ఇదంతా కాదు కానీ ఆల్రెడీ క్లారిటీ ఉన్నది. ఎందుకంటే మల్కాజిగిరి ఎంపీ అడుగుతున్నారు. ఎందుకు మల్కాజిగిరి ఎంపీ అడుగుతున్నారంటే ఆల్రెడీ మల్లారెడ్డి ఎంపీగా చేసిండు కాబట్టి మల్కాజిగిరి ఎంపీ అడుగుతున్నారు. అది మాకు మొత్తం నియోజకవర్గం మొత్తం మాకు తెలుసు కాబట్టి మాకు అది ఇస్తే మేము ఈజీగా గెలిచే ఛాన్స్ ఉన్నది, ఖచ్చితంగా మేము గెలుస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రాజేందర్ కూడా గెలిచిండు కదా అంటే రాజేందర్ కంటే కూడా ఎక్కువ గెలుస్తాము. అక్కడ ఎంపీ నియోజకవర్గం కింద ఎన్ని అయితే ఎమ్మెల్యేలు ఉన్నాయో అన్నీ కూడా గెలిపించుకుంటాం, ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసరికి కేంద్రం కూడా సరే మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోర్రి అన్నారు. అంటే మీకు దాదాపు ఖరారైందని చెప్పేసి చెప్తున్నారు. క్లియర్ హామీ ఎందుకు ఇస్తలేరు అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అడిగి హామీ ఇస్తారు. ప్రజెంట్ అయితే మీరు లోకల్లో వర్క్ చేసుకోండి అని చెప్పేస్తారు. గ్రౌండ్లో పని చేయాలని మాత్రం సూచన. గ్రౌండ్లో పని చేయమన్నారు అంటే మీకు దాదాపు కన్ఫామ్ అయిపోయింది అని అర్థం. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న ఏం చేస్తాడు, హుజురాబాద్ పోతాడు. వీళ్ళు చెప్తారు క్లియర్గా, సార్ రాజేందర్ అన్న హుజురాబాద్లో పోటీ చేస్తాడు ఎమ్మెల్యేగా, మాకు అది ఇచ్చేసేయాలి, అది ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఆయన రామచంద్రరావు ఉండే పోటీ చేసిన ఆయన ఇంతవరకు కూడా గెలవలే కదా, మేము గెలుస్తాము, ఆయన అక్కడికి పంపిస్తే మేము మాకు ఈ సీట్లు ఇచ్చేస్తే ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తేటతెల్లం అయిపోయింది.